అందులో భాగంగా ఇక్కడ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళైనా సరే, అదే ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు కోర్టు జాబ్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే త్వరలో రాబోయే ఓకేనండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానిస్టేబుల్, డిఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్కి సంబంధించి చూడండి. మిగతా కంటెంట్ మనం తీసుకున్నట్టయితే జనరల్ స్టడీస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ యొక్క స్థాయిని బట్టి స్టాండర్డ్స్ అనేటువంటివి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి. అదే కరెంట్ అఫైర్స్ మనకు ఎగ్జామ్ యొక్క స్థాయితో సంబంధం లేదు. అది లో లెవెల్ ఎగ్జామా హై లెవెల్ ఎగ్జామ్ అనేది కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. కాబట్టి మ్యాక్సిమం మనం దగ్గర ఒక 10 సెషన్స్ వరకు చేసాం. మీరు ఆల్రెడీ చాలామంది డైలీ లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ గమనిస్తూనే ఉన్నారు. మనం చెప్పేటటువంటి విధానం కానివ్వండి, ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగే విధానాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మనకి ఇది ఇంపార్టెంట్ అనిపించి బాగానే ఉంది మనకి ఇన్ఫర్మేషను అని అనుకునేటటువంటి ఆస్పిరెంట్స్ వీలైతే ఫ్రెండ్స్కి కూడా ఒకసారి తెలియజేసి ఓకేనండి, ఒకసారి ఈ ఏవైతే లైవ్ సెషన్స్ ఉన్నాయో వాటికి అటెండ్ కమ్మని చెప్తే బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకేనండి పెట్టా. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది సార్ అందరికీ కూడా? వాయిస్ క్లియర్గా ఉందా? రామ్ గారు వాయిస్ క్లియర్గా ఉందా? చూడండి, లైవ్లో ఉండే ఆస్పిరెంట్స్ ఒకసారి రిప్లై ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో చూడండి సార్, ఫస్ట్ ఎవరెస్ట్ మ్యాన్ వరల్డ్ రికార్డు. చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ మనం తీసుకున్నట్లయితే వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది. మనం ఓకేనా, ఒక అంతర్జాతీయ అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరెస్ట్ మ్యాన్ వరల్డ్ రికార్డ్. జనరల్గా ఈ పేరు చాలా సందర్భాల్లో విన్నాం. ఎప్పటికప్పటికే ఓకేనండి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరెస్ట్ని అధిరోహించడం, వార్తల్లోకి రావడం. అయితే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే, ఏదైతే రికార్డు ఉందో ఆయన రికార్డును ఓకేనండి ఆయనే తిరగరాయడం అనేది జరిగింది. ప్రపంచ చరిత్రలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే మనం తెలుసు అందరికీ కూడా, అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ పర్వతం ఏదైతే ఉందో 8,000 ఎంతండి తెలుసు కదా, 8,848.66 మీటర్స్. చూడండి, 8848.66 మీటర్స్ ఎత్తు కలిగినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 32వసారి అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ పర్వతాన్ని 32వసారి అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ వ్యక్తి పేరు ఓకేనండి కామిరేటా. ఏదండి కామిరేటా. చూడండి, ఈయన యాక్చువల్గా మనకు కొంచెం చూడండి, కామిరేటా షెర్పా అని ఇస్తుంటారు. కామిరేటా షెర్పా ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనండి, కరెక్టే, 8848.68 మీటర్స్. షెర్పా అంటేనేటువంటి మౌంటైన్ యొక్క గైడ్ని షెర్పా అని పిలుస్తారు. అర్థమవుతుందండి. ఈ పర్వతారోహకులకు సంబంధించినటువంటి గైడ్స్ ఎవరైతే ఉంటారో వారిని మౌంటైన్స్ గైడ్స్ని షెర్పా అని పిలుస్తారు. ఓకే, ఈ మౌంటైన్ గైడ్గా ఉన్నటువంటి షెర్పా ఎవరైతే ఇప్పుడు కామిరేటా అని చెప్పుకుంటున్నామో ఆయనే 32వసారి అధిరోహించడం అనేది జరిగింది. విశేషం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈయన చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఆల్రెడీ మనకి ఈరోజు వార్తల్లో వచ్చింది కాబట్టి 32వసారి అధిరోహించాడని మనకు తెలుస్తుంది. కామిరేటా షెర్పా అండి, అర్థమవుతుందా? ఈయన నేపాల్కి చెందినటువంటి వ్యక్తే. అయితే మొదటిసారి ఏ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది అంటే 1994వ సంవత్సరం అండి, 1994. అవునండి, రామ్ గారు 32 టైం ఇది. ఓకేనా? అయితే చూడండి, మొదటిసారి
కామిరీటా ఏ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది అంటే 1994 అండి. విశేషం ఏంటంటే 31వసారి జస్ట్ లాస్ట్ ఇయరేనండి 2025వ సంవత్సరము మేలోనే 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఏమో 1994, 31వసారి మనం తీసుకున్నట్లయితే చూడండి 2025వ సంవత్సరం అండి. ఇప్పుడు 2026వ సంవత్సరము మే 17వ తేదీ మనం తీసుకున్నట్లయితే 32వసారి ఎవరెస్ట్ను అధిరోహించినట్లుగా అధికారికంగా ఒకనండి వార్తల్లోకి రావడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ మనం చెప్పేటటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే దీనితో పాటుగానే మౌంటైన్ క్వీన్గా పేరొందినటువంటి నేపాల్కు చెందినటువంటి వ్యక్తి లక్పా అనేటటువంటి ఆమె. ఎవరండి? లక్పా అనేటటువంటి ఆమె కూడా 2 అంశాలు ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. లక్పా అనేటటువంటి ఆమె కూడా 11వసారి ఎవరెస్ట్ని ఎక్కి తన రికార్డును తానే అధిగమించడం జరిగింది. పాయింట్ అర్థమవుతుందండి. ఇటీవల ఒకనండి 11వసారి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరిని అడిగితే లక్పా అండి. అర్థమవుతుందా? ఎన్నోసారి అంటే 11వసారి. అదేవిధంగా కామిరీటా లేదా 32వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి కామిరీటా మొదటిసారి ఏ సంవత్సరంలో ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగిందని అడిగితే 1994. ఇప్పుడు 32 ముందు 2026కు ముందు చివరిసారిగా ఆయన 2025వ సంవత్సరం మేలో 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కామిరీటా ఉన్నారో అదే మాదిరిగా లక్పా వీళ్ళిద్దరూ కూడా నేపాల్కు చెందినటువంటి వ్యక్తులేనండి. వీళ్ళిద్దరు కూడా షర్పాలే, మౌంటైన్ గైడ్సే. వీళ్ళిద్దరు కూడా మౌంటైన్ గైడ్స్ ఇద్దరు కూడా. ఓకేనా? అయితే మౌంటైన్ క్వీన్గా పేరొందినటువంటి లక్పా 2026వ సంవత్సరము మే 17వ తేదీన 11వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే తిరగరోశారు. అయితే ఇక్కడ చూడండి, లక్పా అనేటటువంటి వారు, అవునండి ఈమె ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి ఈరోజు వార్తల్లోకి వచ్చినటువంటి అంశం కదండి. లక్పా అనేటటువంటి వారు మొదటిసారి ఫస్ట్ టైము ఏ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది అంటే 2000 సంవత్సరం అండి. ఏ సంవత్సరం అండి? 2000 సంవత్సరంలో మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి చివరిసారి అంటే 10వసారి తీసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా ఈవిడ హైయెస్ట్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఆమె రికార్డు నానే తిరగరాశారు. 10వసారి వచ్చేటప్పటికి 2022వ సంవత్సరం 2022లో. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఓకేనండి, నేపాల్ ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందినటువంటి 56 సంవత్సరాల కామిరీటా 32వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే అధిగమించగా, అదేవిధంగా నేపాల్కు చెందినటువంటి మౌంటైన్ క్వీన్గా పేరొందినటువంటి లక్పా 11వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే అధిగమించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కామిరీటా అనేటటువంటి వారు మొదటిసారి 1994వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 31వసారి 2025వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి లక్పా అనేటటువంటి ఆమె మొదటిసారి ఏ సంవత్సరం అంటే 2000 సంవత్సరంలోను, చివరిసారి 2022వ సంవత్సరంలోను, అదే 10వసారి 2022వ సంవత్సరంలోను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. దీనినే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 11వసారి. ఓకే, ఇక్కడ చూడండి, అవునండి 1994, 2000. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఈయన ఎవరెస్ట్ మ్యాన్గా చెప్పుకుంటున్నాం ఇప్పుడు, ఎవరెస్ట్ మ్యాన్. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ మనం చూడండి మౌంటైన్ క్వీన్గా చెప్పుకుంటున్నాం. మౌంటైన్ క్వీన్గా పిలువబడే ఎవరండి? లక్పా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఈ వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలు. మరి దీనికి రిలవెంట్గానే మనకి చాలాసార్లు మనకి గతంలో అడిగినటువంటి స్టాటిక్ జీకేలో ప్రశ్నలు మనకు అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి భారతీయుడు మనం తీసుకున్నట్లయితే టెన్సింగ్ నార్గే అని చెప్తాం. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే టెన్సింగ్ నార్గే మరియు ఎడ్మండ్ హిల్లరీ అని చెప్తాం. అయితే టెన్సింగ్ నార్గే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే వాస్తవంగా ఆయన నేపాలీ భారతీయుడిగా మనం చెప్పుకుంటాం. నేపాల్లో జన్మించినప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఇక్కడ కూడా చెప్పుకుంటాం.
మరి అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగితే చాలాసార్లు అడిగాడు మనకి స్టాటిక్ జీకేలో. ఓకేనండి, బచేంద్రి పాల్. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళ ఎవరు అంటే జుంకో తాబీ. అర్థమవుతుందా? ఇవన్నీ మనకి స్టాటిక్ జీకేలో చదువుకున్నటువంటి అంశాలు. అయితే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఏదైతే వార్తల్లోకి వస్తున్నాయో వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలకు రెలవెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, అది స్టాటిక్ జీకే అయినా సరే ఒకసారి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదే అంశాన్ని మనం చెప్పుకున్నాం. ఎవరెస్ట్ మ్యాన్ వరల్డ్ రికార్డ్ అని. నేపాల్ ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 56 సంవత్సరాల కామిరీటా తన పేరిట ఉన్నటువంటి వరల్డ్ రికార్డును తానే బద్దలు కొట్టారు. ఓకేనా? మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ మనం ఆల్రెడీ చెప్పాం, 8848.86 మీటర్ల పర్వతాన్ని 32వసారి అధిరోహించడం ద్వారా నేపాల్కి చెందిన కామిరీటా తన రికార్డు తానే అధిగమించాడు. ఓకేనా? ఆల్రెడీ చెప్పాం, ఫస్ట్ టైం ఏమో 1994 అని చెప్పాం, 31వసారి వచ్చేటప్పటికి 2025. అర్థమైందా? అదేవిధంగా మౌంటైన్ క్వీన్ ఇప్పుడు చెప్పాం, మౌంటైన్ క్వీన్గా పేరొందిన లక్పా 53 సంవత్సరాల లక్పా 2026 మే 17న 11వసారి ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే అధిగమించారు. ఇక్కడ మనం చెప్పాం, మొదటిసారి 2000 సంవత్సరంలో ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 10వసారి వచ్చేటప్పటికి 2022వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది జరిగింది. ఓకేనండి? అవునండి, 56. చూడండి, మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం వారాలుగా కొంత చెప్పాం. ఇక్కడ ఏదో ఉన్నాయి చూడండి, ముఖ్య అంశాలు ఇవి. ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనా? ఇందులో చూడండి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇప్పుడు చెప్పాం తొలి భారతీయుడు టెన్సింగ్ నార్గే 1953వ సంవత్సరము మే 29. మరి నేపాల్లో జన్మించిన భారత పౌరసత్వం పొందినటువంటి వ్యక్తి టెన్సింగ్ నార్గే. ఇప్పుడు చెప్పాం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ అండి, ఉత్తరాఖండ్ 1984 మే 23. 1984 మే 23. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరు అంటే నవాంగ్ గొంబు. ఎవరండి? నవాంగ్ గొంబు 1963 మరియు 65 సంవత్సరాల్లోని ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించడం అనేటటువంటి జరిగింది. చూడండి, ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి నవాంగ్ గొంబు. ఓకేనా? అదేవిధంగా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే సంతోష్ యాదవ్ అండి. ప్రపంచంలోనే తొలి మహిళ అని కూడా చెప్పుకుంటాం. 1992 మరియు 93 సంవత్సరాల్లో ఓకేనండి 2 సార్లు వరుసగా అధిరోహించడం అనేటటువంటి జరిగింది. అంతేకాకుండా అత్యధిక వయస్సులో ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి భారతీయ మహిళ జ్యోతి రాత్రే అండి. మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఈమె 55 సంవత్సరాల వయసులో 2024వ సంవత్సరము మే 19వ తేదీన ఇక్కడ ఎవరెస్ట్ను అధిరోహించడం అనేటటువంటి జరిగింది. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మన తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అతి పిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటిది ఎవరు అని అడిగితే మాలావత్ పూర్ణ అండి. మాలావత్ పూర్ణ 13 సంవత్సరాల 11 నెలలండి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈమె పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మాలావత్ పూర్ణ. అర్థమవుతుందా? మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి పూదోర్జీ, సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. 1984. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ తొలి వ్యక్తి పూదోర్జీ. మరి భారతీయ మహిళ వచ్చేటప్పటికి పియాలి బసక్ అండి, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో మనం చెప్పాం ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి భారతీయ మహిళ సంతోష్ యాదవ్ అండి. తొలి వ్యక్తి వచ్చేటప్పటికి నవాంగ్ గొంబు, మహిళ వచ్చేటప్పటికి సంతోష్ యాదవ్. చెప్పాము ఇప్పుడు అత్యధిక వయస్సులో ఎవరెస్ట్ను అధిరోహించిన భారతీయ మహిళ జ్యోతి రాత్రే, మధ్యప్రదేశ్ అండి, 55 ఇయర్స్. మరి
చిన్న వయస్సులో చూడండి ఇక్కడ అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాలావత్ పూర్ణ అండి 13 సంవత్సరాల 11 నెలలకే. ఓకేనా? అవునండి, సైడ్ ఓకే. చూడండి సార్, ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి పూదోర్జీ, సిక్కిం. ఓకేనా సార్? ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ పియాలి బసక్, వెస్ట్ బెంగాల్. ఇవన్నీ మీకు చాలా సోర్సెస్ ఉంటాయండి. బట్ మనం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకే దగ్గర మనం ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు మళ్ళీ అన్నీ వెతికి మళ్ళీ రాయడం అనేటటువంటిది కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఈ పీపీడీ రూపంలో ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించి. మరి అదేవిధంగా మనకి ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఆల్రెడీ మీకు వారాలుగా చెప్పాను సార్. ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ వరల్డ్ ప్రపంచంలో ఎవరెస్ట్ను మొదటిసారిగా అధిరోహించినది ఇప్పుడే చెప్పుకున్నాం, టెన్సింగ్ నార్గే. ఓకేనా? ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్, 1953 మే 29. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వారు టెన్సింగ్ నార్గే మరియు ఎడ్మండ్ హిల్లరీ. ఓకేనా? న్యూజిలాండ్ అండి, నేపాల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నేపాల్లో జన్మించినప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారు. వెరీ గుడ్ అండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ కూడా. అయితే ఎవరెస్ట్ని ఎక్కిన తొలి మహిళ ఇప్పుడే చెప్పాం మనం, భారతీయ మహిళ అయితే బచేంద్రీ పాల్ అని. ఇక్కడ చూడండి, ప్రపంచంలో ప్రథములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి, అది భారతదేశంలో ప్రథములు, ఇది ప్రపంచానికి సంబంధించి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళ జుంకో తాబి. భారతదేశంలో అయితే మనం చెప్పాం బచేంద్రీ పాల్ 1900. ఇక్కడ చూడండి, జుంకో తాబి జపాన్ అండి, 75 మే 16, 1975 మే 16. ముందుగా పర్సన్స్ పేర్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి సార్, తర్వాత ఇయర్స్ అనేటటువంటివి. ఓకేనా? ఒకేసారి మనం అన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఎందుకంటే ఒకే దగ్గర ఇవ్వడానికి గల కారణం ఏంటంటేనండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లోని వేరే టైప్స్లో క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఈ ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఒకసారి చూడండి. ఓవరాల్గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా? రకరకాలుగా అదే టాపిక్ నుంచి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకి ఒకే ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించిన, ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తుల సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనము ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనండి? ఓకే, ఇక్కడ చూడండి, ఎక్కువసార్లు ఇప్పుడు చెప్పాం, ఎక్కువసార్లు ఎవరెస్ట్ని అధిరోహించినది కామిరీటా. ఓకేనా? అదేవిధంగా ఎక్కువసార్లు ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ లక్పా. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తొలి అంధుడు ఎరిక్ వీహెన్ మేయర్. 2001 సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు ఎరిక్ వీహెన్ మేయర్ అయితే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తల్లి కూతుర్లు చూడండి. నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగుడు చూడండి, అంధుడేమో ఎరిక్ వీహెన్ మేయర్, తొలి వికలాంగుడు టామ్ విట్టేకర్ 1998లో అండి. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తల్లి కూతుర్లు తీసుకుంటే చెరిల్ బార్ట్ మరియు నిక్కీ, ఆస్ట్రేలియాకు చెందినటువంటి వారు. చూడండి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి కూతుర్లు తీసుకుంటే చెరిల్ బార్ట్ అండి, నిక్కీ, వీరు ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తులు. ఓకేనా? మరి ఎవరెస్ట్ శిఖరాన్ని చూడండి, వెరీ ఇంపార్టెంట్, తక్కువ సమయంలో అధిరోహించిన మహిళ తీసుకున్నట్లయితే పుంజో లామా, నేపాల్, 14 గంటల 31 నిమిషాలు, 2024 సంవత్సరము మే 23వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని తక్కువ సమయంలో అధిరోహించినటువంటి నేపాల్కు చెందినటువంటి మహిళ పుంజో లామా అండి, 14 గంటల 31 నిమిషాలు. 14 గంటల 31 నిమిషాలు. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్
నెక్స్ట్ మనం చూసాం వార్తల్లో ప్రధాన అంశాల్లో వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్ పర్యటన. మొన్న మనం చెప్పుకున్నాం ఐదు దేశాల పర్యటన, పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు 2026వ సంవత్సరము మే 15వ తేదీన మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారు. అక్కడ చాలా తక్కువ టైమే ఉన్నారని చెప్పుకున్నాం. అక్కడి నుంచి అదే రోజు నేరుగా నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 15వ తేదీన అక్కడికి చేరుకున్నారు. 16, 17 తేదీలలోని అధికారిక కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వహించారు. ఆ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత 17వ తేదీనే ఓకేనండి ఇక్కడ నిన్ననే మళ్ళీ ఇక్కడ స్వీడన్ దేశానికి రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, నెదర్లాండ్స్ పర్యటన వచ్చేటప్పటికి నెదర్లాండ్స్ రాజు ఈ పర్యటనలో భాగంగానండి ప్రధానమంత్రి గారు నెదర్లాండ్ ప్రధానమంత్రి మరియు నెదర్లాండ్ రాజు రాణిలను కూడా కలవడం అనేటటువంటిది జరిగింది. నెదర్లాండ్స్ రాజు ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, నెదర్లాండ్స్ రాజు విలియం అలెగ్జాండర్ మరియు రాణి మ్యాక్సిమాలను ప్రధానమంత్రి కలవడం అనేది జరిగింది. నెదర్లాండ్స్ రాజు విలియం అలెగ్జాండర్ మరియు రాణి మ్యాక్సిమాలను ప్రధానమంత్రి కలిశారు. అదేవిధంగా ప్రధానమంత్రి రాబ్ జట్టన్తో కూడా కలిసి ద్వైపాక్షిక చర్చలు జరగడం అనేది జరిగింది. ఓకేనండి, అవునండి. 7 MOUs ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా తీసుకున్నట్లయితేనండి ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చిన ప్రధానమైనటువంటి అంశం నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా 11వ శతాబ్దానికి చెందినటువంటి చోళుల నాటి రాగి నాణేలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అప్పగించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 24 కాపర్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. 21 చిన్నవి, అదేవిధంగా 21 పెద్దవి, 3 చిన్నవి రాగి ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశానికి అప్పగించడం అనేది జరిగింది. ఈ శాసనాల్లో తమిళ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అవి 11వ శతాబ్దానికి చెందినటువంటి రాగి ప్లేట్లుగా మనం నాణ్యాలుగా చెప్పుకుంటున్నాం. ఓకేనండి, అంటే సుమారుగా ఇవి దాదాపు 1000 సంవత్సరాల క్రిందటివి ఈ యొక్క రాగి నాణ్యాలని చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఏవైతే నెదర్లాండ్స్ ప్రభుత్వం మన భారతదేశానికి అప్పగించిందో ఈ రాజేంద్ర చోళుడి పాలనకు సంబంధించిన చారిత్రక ఆధారాలుగా చెప్పుకుంటున్నాం ఈ రాగి నాణ్యాలు. రాజేంద్ర చోళుడు అనేటటువంటి వారు రాజరాజ చోళుడు కుమారుడిగా మనం చెప్పుకుంటున్నాం. గంగైకొండ అనేటటువంటి బిరుదు కూడా రాజేంద్ర చోళుడికి ఉందండి. ఓకేనండి, చూడండి, రాజేంద్ర చోళుడి పాలనకు సంబంధించిన చారిత్రక ఆధారాలుగా చెప్పుకుంటున్నాం. రాజరాజ చోళుడు కుమారుడే రాజేంద్ర చోళుడు. ఈయన క్రీస్తు శకం 1014 నుంచి 1044వ సంవత్సరం వరకు పరిపాలించడం అనేటటువంటి జరిగింది. గంగైకొండ అనేటటువంటి బిరుదు కూడా కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజేంద్ర చోళుడేనండి. గంగైకొండ చోళుడు అనేటటువంటి బిరుదు. ఓకే, ఇక్కడ చూడండి, మోడీ పర్యటనలో భాగంగా 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అప్పగించింది. ఇవి 11వ శతాబ్దానికి చెందినవి. ఇందులో చెప్పాము ఇప్పుడు మొత్తం 24 ప్లేట్లు, ఇందులో 21 పెద్దవి, 3 చిన్నవి. ఈ శాసనాలపై తమిళ అక్షరాలు చెక్కబడి ఉన్నాయని చెప్పాం. ఓకేనా, ఇవి ఎవరి పాలన కాలం నాటివి అంటే చూడండి, రాజేంద్ర చోళుడు పాలన కాలం నాటివిగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈయన రాజరాజ చోళుడు కుమారుడే ఈ రాజేంద్ర చోళుడు. ఓకేనా, ఈయన క్రీస్తు శకము 1014 నుండి ఓకేనండి 1044 సంవత్సరం వరకు పరిపాలించినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ రాజేంద్ర చోళుడి యొక్క బిరుదు ఏంటి అని చాలాసార్లు మనకి జనరల్గా హిస్టరీలో అడిగాడు. గంగైకొండ చోళుడు అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరు అని మనం తీసుకున్నట్లయితే రాజేంద్ర చోళుడు. ఓకేనా, అంతేకాకుండా రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి ఎవరున్నారో ఈ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ఎవరండి? రాబ్ జెట్టెన్ని కలవడం అనేటటువంటి జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా 17 ఒప్పందాలు జరిగాయి.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా 17 ఒప్పందాలు జరిగాయి. ఇందులో అతి పెద్ద కీలకమైనటువంటి ఒప్పందము, ఓకేనండి, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఏంటంటే గుజరాత్ రాష్ట్రములోని ధోలేరా, ఎక్కడండి, ధోలేరా అనే నగరంలోని సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కలిగింది. ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి టాటా ఎలక్ట్రానిక్స్ 1,00,000 కోట్ల రూపాయలు, ఎంతండి, 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందండి. ఇది ఎవరెవరు కలిపి దీన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది అంటే అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ, ASML అన్నాం. ASML అది అత్యంత ప్రఖ్యాతగాంచినటువంటి కంపెనీ అండి, నెదర్లాండ్స్కు చెందినటువంటిది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ కలిపి ఈ యొక్క ప్లాంట్ని నిర్మించబోతున్నాయి. ఈ టాటా ఎలక్ట్రానిక్స్ దీనికి 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్స్, AI వంటి మేజర్ రంగాలకు అవసరమైనటువంటి చిప్పులను ఇక్కడే ఈ ప్లాంట్లోనే తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనండి. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా డచ్ ప్రధాని అయినటువంటి రాబర్ట్ జెట్టెన్తో జరిగినటువంటి కీలక ఒప్పందాలు 17 ఒప్పందాలు జరిగితే అతి కీలకమైనటువంటి ఒప్పందం గుజరాత్ రాష్ట్రంలోని ధోలేరాలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఎవరెవరు కలిపి దీన్ని నిర్మించబోతున్నారు అంటే, ఓకేనండి, ASML అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ అండి. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ కలిపి ఈ ప్లాంట్ని నిర్మించబోతున్నాయి. ఇక్కడ చూడండి, అదే అంశాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ చూడండి సార్, అదే గుజరాత్లోని వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ధోలేరా అనేటటువంటి నగరం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లోని ధోలేరాలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఏదండి, సెమీ కండక్టర్ ప్లాంట్కు ఒప్పందం కుదిరింది. డచ్ కంపెనీ, ఇప్పుడు చెప్పాం ASML అబ్రివేషన్ కూడా మనం చెప్పుకున్నాం, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్, ఓకేనండి, మెటీరియల్స్ లిథోగ్రఫీ. అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్ కలిపి ఈ ప్లాంట్ని నిర్మిస్తున్నారు. టాటా గ్రూప్ ఇందులో 1,00,000 కోట్లు వెచ్చిస్తుందని చెప్పాం. ఇది దేశంలోనే తొలి 300 mm 12 ఇంచెస్ అండి సెమీ కండక్టర్ కమర్షియల్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఇప్పుడు చెప్పాం దీని యొక్క ప్రయోజనాలు. ఆటోమొబైల్స్, కార్లు, మొబైల్ ఫోన్స్, AI వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మేజర్ రంగాలకు అవసరమైనటువంటి చిప్పులను ఇక్కడే తయారు చేయడం అనేది జరుగుతుంది. నెదర్లాండ్స్కు చెందిన అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ అనేది ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీ. ప్రపంచంలో అత్యాధునిక చిప్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ EUV లిథోగ్రఫీ యంత్రాలను తయారు చేసే ఏకైక కంపెనీ. సింపుల్గా నరేంద్ర మోడీ గారు 15 నుంచి 17వ తేదీల మధ్యలో పర్యటించారు. ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, ఓకేనండి, ఏ దేశ పర్యటనలో భాగంగా, ఓకేనండి, భారతదేశానికి ఈ కాపర్ ప్లేట్స్ను అప్పగించడం జరిగింది అంటే నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా. అవి ఎన్ని అంటే ఓవరాల్గా 24. అందులో 21 పెద్దవి, 3 చిన్నవి. అవి ఎన్నవ శతాబ్దం కాలం నాటివి అంటే 11వ శతాబ్దం కాలం నాటివి. ఏ రాజుల పరిపాలనకు సంబంధించినగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయంటే రాజేంద్ర చోళుడికి పాలన కాలానికి సంబంధించినవిగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా కుదుర్చుకున్నటువంటి 17 ఒప్పందాలలో అత్యధికంగా, ఓకేనండి, ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ను ఎక్కడ నిర్మించబోతున్నారు అని అడిగితే గుజరాత్లోని ధోలేరాలో. ఎవరెవరు అంటే అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ ASML మరియు టాటా ఎలక్ట్రానిక్స్ కలిపి దీన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది మెయిన్. ఇక్కడ గుజరాత్, ధోలేరా ఏవే భాగస్వామ్యంగా దీన్ని నిర్మించబోతున్నాయి, పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అప్పగించినటువంటి కాపర్ ప్లేట్స్ ఎన్ని, అదేటటువంటిది 4-5 పాయింట్లు ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు 5 దేశాల పర్యటన జరుగుతున్న ప్రతి పర్యటనకు సంబంధించి ప్రతి దేశంలో MOUs కుదుర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన కీ పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రాముఖ్యత ఏదైతే ఉంటే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడండి సార్.
అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ది హేగ్ నగరంలో జరిగినటువంటి ఎన్ఆర్ఐ సమావేశంలో ప్రసంగించారు. ఓకేనండి. మే 17వ తేదీన అక్కడ స్వీడన్కి వెళ్ళే ముందుగా నెదర్లాండ్స్లోని ప్రముఖ నగరమైనటువంటి ది హేగ్ నగరంలో ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ఏం చెప్పాడు ఈయన, ఇది ది హేగ్ నగరం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు న్యాయ నగరమని పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే యూరప్ ఖండంలోనే రెండవ అత్యధిక భారత సంతతి ప్రజలు నివసిస్తున్నటువంటి దేశం ఏది అంటే నెదర్లాండ్స్. అయితే ఇక్కడ చూడండి, యూరప్ ఖండములో రెండవ అత్యధిక భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్న దేశం నెదర్లాండ్స్ అంటున్నాం, అవునా? అయితే ఇక్కడ మనం టాప్ 5 కంట్రీస్ ఒకసారి తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికండి యూకే అండి. భారత సంతతియులు నివసిస్తున్నటువంటి దేశం, యూరప్ ఖండంలో అత్యధిక భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నటువంటి మొదటి దేశం అయితే యూకే. మరి సెకండ్ వచ్చేటప్పటికి ఏంటండి నెదర్లాండ్స్. ఏదండి నెదర్లాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటంటే ఒకటే, యూరప్ ఖండంలో రెండవ అత్యధిక భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్న దేశం నెదర్లాండ్స్ అయితే మరి మొదటిది ఏంటి అండి యూకే, రెండవది నెదర్లాండ్స్, మూడవ దేశం తీసుకున్నట్లయితే ఇటలీ. ఏదండి ఇటలీ. ఫోర్త్ కంట్రీ మనం తీసుకున్నట్లయితే జర్మనీ. ఫిఫ్త్ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్. ఏదండి ఫ్రాన్స్. చూడండి, యూకే, నెదర్లాండ్స్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్. ఇక్కడ ఇంకేమన్నారు ఈయన, ది హేగ్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు న్యాయముల నగరం అని కొనియాడడం జరిగింది. మనం న్యాయం అనేటటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే మనం చాలా సందర్భాల్లో ది హేగ్ అనేటటువంటి నగరం మనం విన్నాం. ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితి అనేటటువంటి జీకే టాపిక్ మీరు చదువుకునే సందర్భంలోని మీరు వినే ఉంటారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలోని సాధారణంగా 6 అంగాలనే ఉంటాయి. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయము. మరి ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 6 అంగాలలోని ఒక అంతర్జాతీయ న్యాయస్థానము మాత్రమే నెదర్లాండ్స్లోని ది హేగ్ అనేటటువంటి నగరంలో ఉంది. మిగిలిన 5 అంగాల ప్రధాన కార్యాలయాలు కూడా న్యూయార్క్లోనే ఉన్నాయి. బట్ నెదర్లాండ్స్ రాజధాని మాత్రం ఆమ్స్టర్డామ్ అండి. నెదర్లాండ్స్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరో. ఏదండి యూరో. ఇక్కడ చూడండి, ఐసీజే చాలాసార్లు మనకు స్టాక్ జీకేలో అడిగాడు. అంతర్జాతీయ న్యాయస్థానం లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన కార్యాలయం లేదా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడిగితే ది హేగ్లో ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ పర్యటనలో భాగంగా హేగ్లో జరిగినటువంటి ఎన్ఆర్ఐ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దీన్ని శాంతి మరియు న్యాయముల నగరం అని కొనియాడడం జరిగింది. మరి అంతర్జాతీయ న్యాయస్థానంలో ది హేగ్ నగరంలో ఉందని చెప్పాం. మరి అంతర్జాతీయ న్యాయస్థానం అనేటటువంటిది ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తితే పరిష్కరించేటటువంటిదే ఈ యొక్క ఐసీజే అనేది. అయితే ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేయాలి అంటే ఆ వ్యక్తి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి అయి ఉండాలి. అంతేకాకుండా ఇందులో అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో ఐసీజీలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది, అధ్యక్షులు 1 ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది, అధ్యక్షులు వచ్చేటప్పటికి 1 ఉంటారు. న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు, అధ్యక్షుడి పదవీకాలం వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి ఇండియన్స్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఐసీజీలో జడ్జెస్గా పనిచేసినటువంటి భారతీయులు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, వెరీ గుడ్, డ్యాను నాగేంద్ర సింగ్. ఇక్కడ మొట్టమొదటి భారతీయుడు ఫస్ట్ ఇండియన్ వచ్చేటప్పటికి చాలాసార్లు అడిగాడు మనకు, బెనగల నరసింగరావు. ఎవరండి? బెనగల నరసింగరావు. సెకండ్ వారు వచ్చేటప్పటికి కె
కే నాగేంద్ర సింగ్. థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికండి రఘునందన్ స్వరూప్ పాఠక్, ఆర్ఎస్ పాఠక్. ఫోర్త్ పర్సన్ వచ్చేటప్పటికి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆయనే దల్వీర్ భండారీ. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి వరుసగా రెండవసారి ఎన్నికైనటువంటి ఏకైక భారతీయుడు కూడా దల్వీర్ భండారీనే. ఓకే, ఈయన 2018 సంవత్సరంలో రెండవసారి ఎన్నికైనటువంటి ఈయన 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఎంతండి? 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఎస్, నాగేంద్ర సింగ్, బల్వీర్ సింగ్, ప్రజెంట్ దల్వీర్ భండారీ అండి. ఓకేనా. అందుకే ఇక్కడ నరేంద్ర మోడీ గారు తన పర్యటనలో ఈ పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. మరి 17వ తేదీన నెదర్లాండ్స్ పర్యటన ముగించుకొని నేరుగా నరేంద్ర మోడీ గారు పర్యటనలో భాగంగా 3వ దేశానికి వెళ్ళడం జరిగిందండి. ప్రధానమంత్రి స్వీడన్ పర్యటన. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల ఏ దేశ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి, ఓకేనండి, నరేంద్ర మోడీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మొదటి ప్రశ్న, ఈ పురస్కారం అందుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందిన ఎన్నోవ అంతర్జాతీయ గౌరవంగా మనం చెప్పుకుంటున్నాం అనేది ఇక్కడ 2 అంశాలు ఇంపార్టెంట్. ఇక్కడ ఇటీవల ఏ దేశం, ఓకేనండి, అత్యున్నత పురస్కారం అందించింది, ఆ పేరేంటి, ఈ పురస్కారం అందడంతో మోదీకి అంతర్జాతీయంగా ఇది ఎన్నవ గౌరవంగా మనం చెప్పుకుంటాం. ఈ 2 పాయింట్లు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి నరేంద్ర మోడీ గారి పర్యటనలు ముగిసిన తర్వాత, నెదర్లాండ్స్ పర్యటన ముగిసిన తర్వాత మే 17వ తేదీన స్వీడన్ చేరుకోవడం అనేది జరిగింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెరస్ నేరుగా వచ్చి ఆయనకు స్వాగతం పలకడం అనేటటువంటి జరిగిందండి. గోథెన్బర్గ్ అనేటటువంటి నగరం స్వీడన్లో 2వ అతిపెద్ద నగరంగా చెప్పుకుంటున్నాం. నేరుగా స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ గోథెన్బర్గ్ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి నేరుగా స్వాగతం పలకడం జరిగింది. అంతేకాకుండా స్వీడన్ అత్యున్నత పురస్కారమైనటువంటి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, స్వీడన్ అత్యున్నత పురస్కారం ఏంటి అంటే రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ను క్రిస్టెరస్ ప్రధానమంత్రి మోడీకి ప్రదానం చేయడం జరిగింది. ఓకేనా. స్వీడన్ ప్రధానమంత్రి క్రిస్టెర్సన్ స్వీడన్ అత్యున్నత పురస్కారమైనటువంటి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ ప్రదానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి విమానానికి స్వీడిష్ వైమానిక దళములోని గ్రైపెన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా రావడం జరిగింది. ఈ గౌరవం అందుకోవడంతో ప్రధానమంత్రికి అందినటువంటి నరేంద్ర మోడీ గారికి అందిన 31వ అంతర్జాతీయ గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటండి? 31. ఇప్పుడు చూడండి, నెదర్లాండ్స్ పర్యటన ముగిసిన తర్వాత మే 17వ తేదీన స్వీడన్ పర్యటనకు వెళ్ళారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ గోథెన్బర్గ్లో మోడీకి నేరుగా వచ్చి స్వాగతం పలకడం జరిగింది. స్వీడన్ అత్యున్నత పురస్కారమైనటువంటి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ను క్రిస్టెర్సన్ మోడీకి ప్రదానం చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీకి అందిన 31వ అంతర్జాతీయ గౌరవము. ఇది ఎన్నవ గౌరవం అంటే 31వ అంతర్జాతీయ గౌరవంగా మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం సిబిఎస్ఈ త్రిభాషా సూత్రంపై ఆందోళన. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ త్రిభాషా సూత్రంపై ఆందోళన. జనరల్గా ఎందుకు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపైన ఆందోళన చెందుతున్నారు అంటే 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా త్రిభాషా సూత్రం లేదా 3 భాషలను అభ్యసించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఇప్పటికే
సిబిఎస్ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు కూడా జరుగుతున్నాయని, దాని కారణంగా ఇప్పుడు సడన్గా ఈ ఏదైతే జూలై 1 నుంచి అమలు చేస్తామని సిబిఎస్ఈ ప్రకటించిందో దీని వలన విద్యార్థులు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీనిపైన పునరాలోచించాలని విద్యార్థులు, విద్యావేత్తలు, వారి యొక్క పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందడం అనేటటువంటి జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏంటి, 3 భాషలు అభ్యసించాలని, 3 భాషల్లో ఖచ్చితంగా 2 భారతీయ భాషలు తప్పనిసరి, 1 విదేశీ భాషను ఎంచుకోవచ్చు. మరి ఈ భారతీయ భాషలు ఏ భాషలు బోధించాలనేది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి రుద్దదు. మీరు పలానా భాషను బోధించాలని, ఖచ్చితంగా 2 భారతీయ భాషలు ఉండాలి. ఏ భాషలు బోధించాలనేది ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి ఆయా పాఠశాలలే నిర్ణయించుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇది ప్రధానంగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అంటే 2020వ సంవత్సరం ప్రకారం, అంటే 2020 ఎన్పిఈ రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని 1968వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ 1968లో. రెండవసారి వచ్చేటప్పటికి ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి లేదా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 1986వ సంవత్సరంలో రెండవసారి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ లేదా జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగింది. మరలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయి రెండవసారి ఈ జాతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. 2020 ఎన్పిఈ 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించిన సందర్భంలోని అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఉండేవారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి. అయితే మనం తెలుసు 2020 నూతన జాతీయ విద్యా విధానం 3 నుంచి 18 సంవత్సరముల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేస్తుంది. ఇది 2020 నూతన జాతీయ విద్యా విధానం మన అందరికీ తెలుసు. 5+3+3+4 5+3+3+4. అయితే ఈ 2020 నూతన విద్యా విధానం ప్రకారము అర్థమవుతుందండి, 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి అని ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని ఖచ్చితంగా ఇది 2020 ఈ జాతీయ విధానం చెప్పడం జరిగింది. అయితే ఈ భారతీయ విద్యా విధానానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్ అండి. 1964వ సంవత్సరంలో రూపొందించారు కొఠారి కమిషన్. 2 సంవత్సరాల పాటు ఇది చర్చలు జరిగిన తర్వాత 1968వ సంవత్సరంలో రూపొందించినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో దాన్ని చేర్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, దీనిపైన ప్రధానంగా ఎందుకు డిమాండ్ అనేటటువంటిది ప్రజల నుంచి, విద్యావేత్తల నుంచి వస్తుందో మనం చెప్పుకున్నాం. చూడండి, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. చూడండి, 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలు అభ్యసించాలని సిబిఎస్ఈ ప్రకటించడంపై ఇప్పటికే సిబిఎస్ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు జరుగుతున్నాయని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన చెందడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, ఈ త్రిభాషా సూత్రం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా సిబిఎస్ఈ ప్రకటించింది అంటే జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, 3 భాషల్లో 2 భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. ఇది ఏ విధానం ప్రకారం అంటే 2020 ఎన్పిఈ ప్రకారము విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలని చెప్పాం. ఇవి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. ఇక్కడ చెప్పాం మనం ఏ భాషలు బోధించాలనేది ఆయా పాఠశాలలే నిర్ణయించవచ్చు. ఎవరండి? ఆయా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్ణయించవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడే చెప్పాం జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము. ఓకేనా? విదేశీ భాషలు అన్నాం కదండి, 2 భారతీయ భాషలు. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీషు మనకు ప్రధానంగా వార్తల్లోకి ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ అనేటటువంటిది విదేశీ భాషగానే పరిగణించడం జరుగుతుంది.
ఓకేనండి. ఇంగ్లీష్ తీసుకుంటే మిగతా 2 భారతీయ భాషలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం మాధ్యమిక స్థాయి విద్యార్థులు భారతీయ భాషలు ఇంగ్లీష్తో పాటు, అంటే ఇంగ్లీష్ విదేశీదే, ఇంగ్లీష్తో పాటు కొరియను, జపనీసు, ఫ్రెంచు, జర్మను, స్పానిష్ వంటి ఇతర భాషలు నేర్చుకోవచ్చు. ఆంగ్లాన్ని ఒక విదేశీ భాషగా వర్గీకరించారు. దీన్ని బట్టి విద్యార్థులు ఇంగ్లీషును మరో విదేశీ భాషను తమ 2-3 భాషలుగా ఎంచుకోవడానికి వీలుండదు. ఇంగ్లీషును ఇంకొక అది విదేశీ భాషగానే పరిగణించాలి, భారతీయ భాషగా పరిగణించకూడదు. కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటే మరొక 2 భారతీయ భాషలు, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, మరి మనకు అర్థం కావడానికి ఇక్కడ చాలా స్పష్టంగా రాసుకున్నాం మనం. రాష్ట్రాల్లో ఏ విధంగా భాషల ఎంపిక జరుగుతుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో తీసుకుంటే హిందీ, ఇంగ్లీష్ మరియు ఏదైనా ఒక ఆధునిక భారతీయ భాష, హిందీ, ఇంగ్లీష్ మరియు ఏదైనా ఒక ఆధునిక భారతీయ భాష. మరి హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రాంతీయ భాష, ఉదాహరణ తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలను ఉండి మనము జనరల్గా హిందీ, తెలుగుతో పాటు విదేశీ భాషగా ఇంగ్లీష్ని మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈరోజు వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఎబోలాపై ఆరోగ్య అత్యవసర పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రధానంగా ఏ దేశాల్లో వ్యాప్తి చెందింది, ఇతర దేశాల్లో ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో, పక్క దేశాల్లో ఈ వైరస్ను వ్యాప్తి చెందించకుండా ఉండాలనే ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఎబోలా అనేటటువంటి వైరస్ పైన ఏదైతే ఉందో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్ విజృంభించి సుమారు 88 మంది చనిపోవడం జరిగింది. ఓకేనండి. ఇంకా 300 మందికి ఇంకా ఇబ్బంది పరిస్థితుల్లోనే ఉన్నారు. మరి కొంతమంది ఈ వైరస్ బారిన పడ్డారు. పొరుగునున్న ఉగాండాలో కూడా ఈ వైరస్ యొక్క ఆనవాలు బయటపడడంతో దీంతో కాంగో మరియు ఉగాండా ఏ దేశాలలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ యొక్క హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది అంటే కాంగో మరియు ఉగాండాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు WHO పేర్కొంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఎబోలాను కాంగోలో ఎప్పుడు మొదటిసారిగా ఇక్కడ కనిపించడం జరిగింది అంటే ఎబోలా వైరస్కి సంబంధించిన ఆనవాలు 1976వ సంవత్సరంలో తొలిసారిగా ఈ ఎబోలాను గుర్తించడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే 17వ సారి అని వెల్లడించడం జరిగింది. ఫస్ట్ టైం 1976 నుంచి కాంగోలో ఇప్పుడు కనిపించడం లేదా ఇది వ్యాప్తి చెందడం ఎన్నోసారి అంటే 17వ సారి. మనకి WHO తీసుకున్నట్లయితే చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలాసార్లు మనకి స్టాటిక్ జీకేలో అడిగాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1948 ఏప్రిల్ 7. 1948 ఏప్రిల్ 7. ఈ 1948 ఏప్రిల్ 7 ఈ ఏప్రిల్ 7వ తేదీన మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. WHOలో మెంబర్ స్టేట్స్ లేదా సభ్య దేశాలు తీసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు తీసుకున్నట్లయితే 194 సభ్య దేశాలు. ఎన్ని దేశాలండి? 194 దేశాలు. మరి భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఏ సంవత్సరంలో చేరింది అని అడిగితే 1948లో చేరింది. ఏ సంవత్సరం అండి? 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భారతదేశం చేరింది. ఓకే. మరి అధికారికంగా ఏ సంవత్సరం నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగితే 1950వ సంవత్సరం నుంచి 1950వ సంవత్సరం నుండి ఏప్రిల్ 7వ తేదీని అధికారికంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అనేక సందర్భాల్లో మనకు ప్రశ్న అడిగాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందండి. జెనీవా ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉందండి. బట్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ మాత్రము బెర్న్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ మాత్రం బెర్న్. చూడండి, ప్రజెంట్ కరెంట్ ఈవెంట్ పరంగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ అండి, ఇథియోపియా. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ బ్రాక్ చిషోల్మ్ కెనడా.
ప్రజెంట్ వరల్డ్ హెల్త్ డైరెక్టర్ జనరల్ తీసుకుంటే టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ అండి, ఇథియోపియా. ఓకే, ఇది ఎబోలా వైరస్కి సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి దేశాలు కాంగో, ఉగాండా. మొదటిసారి ఎబోలా వైరస్ వ్యాప్తిని ఓకేనండి ఎప్పుడు గుర్తించారు అని అడిగితే 1976. ఇది ఎన్నోసారి అంటే 17వసారి. WHO లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1948 ఏప్రిల్ 7. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవా. WHOలో సభ్య దేశాలు అని అడిగితే 194. భారతదేశం ఎప్పుడు సభ్యదేశంగా చేరింది అంటే 1948. అధికారికంగా ఈ వరల్డ్ హెల్త్ డే లేదా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నామంటే 1950వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. ఇది మనకి ఓవరాల్గా WHO గురించి ఇప్పుడు వార్తల్లోకి వచ్చినటువంటి అంశం గురించి. ప్రజెంట్ WHO డైరెక్టర్ జనరల్ వచ్చేటప్పటికి టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇథియోపియా. ఏదండి, ఇథియోపియా. నెక్స్ట్ మనకి ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి ఇందులో తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకు దేశంలోనే తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అమరావతిలోని నిన్న ప్రారంభించడం అనేటటువంటి జరిగిందండి. తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ 2026వ సంవత్సరము మే 17వ తేదీన 2026వ సంవత్సరము మే 17వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం సమాచార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి CDOT అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో అమరావతిలోని ఏ యూనివర్సిటీలో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అడిగితే SRM యూనివర్సిటీలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదండి, SRM. ప్రస్తుతం కేంద్ర సమాచార శాఖ మంత్రి మనం తీసుకున్నట్లయితే సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అండి. సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వచ్చేటప్పటికి జితేంద్ర సింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వచ్చేటప్పటికి జితేంద్ర సింగ్. అదేవిధంగా సమాచార ప్రసార శాఖ మంత్రి వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అశ్విని వైష్ణవ్. ఎవరైతే రైల్వే శాఖ మంత్రి ఉన్నారో ఆయనే ఆ పదవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి CDOT అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆల్రెడీ మనకు తెలుసు. అమరావతి క్వాంటమ్ వ్యాలీని మొన్న ఫిబ్రవరిలోనే ఓకేనండి పెమ్మసాని చంద్రశేఖరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా దీనికి శంకుస్థాపన చేయడం అనేటటువంటి జరిగింది. ఓకేనండి, ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చెందించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఓకే ఈ క్వాంటమ్ వ్యాలీని రూపొందించి అన్ని రకాల వ్యవస్థలను ఆహ్వానించడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ కమ్యూనికేషన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ టెస్ట్ బెడ్ కేంద్రంగా అమరావతి. ఇది ఇంపార్టెంట్. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ టెస్ట్ బెడ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే అమరావతి. ఓకే, ఇందులో ఎవరెవరు భాగస్వామ్యంతో అంటే భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి CDOT మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఏ యూనివర్సిటీలో అంటే SRM యూనివర్సిటీలో. ఎక్కడండి, SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన టెక్నాలజీ గురించి ఇక్కడ జనరల్గా మీరు చదువుకోవడానికి ఇచ్చాము. ఇక్కడ సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థల కంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ అత్యంత సురక్షితమైనది. దీనిని హ్యాక్ చేయడం లేదా డేటాను దొంగిలించడం దాదాపు అసాధ్యం. సైబర్ దాడుల నుండి రక్షణకు, దేశ భద్రతకు, బ్యాంకింగ్ మరియు అత్యంత రహస్య సమాచార మార్పిడికి ఈ టెక్నాలజీ భవిష్యత్తులో అత్యంత కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CDOT భాగస్వామ్యంతో SRM యూనివర్సిటీలో ఏర్పాటు కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికపై రీసెర్చ్ చేసే అవకాశం లభిస్తుంది. మనం ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, ఈ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి మనం చూడండి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును 2026 ఫిబ్రవరి 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, IT శాఖ మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రుల సమక్షంలో శంకుస్థాపన అనేటటువంటిది జరిగింది. ఓకే, సింపుల్గా ఇక్కడ మనకి
ఒకటే, ఎవరెవరు భాగస్వామ్యము, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి క్వాంటమ్ సెక్యూరిటీ టెస్ట్ బెడ్, ఓకేనా, ఎక్కడ మొదటిసారిగా ఏర్పాటు చేయబోతున్నారు, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు, ఇది మనకు ఇంపార్టెంట్ అంశాలండి. ఇందులో ఆ 2-3 పాయింట్లు మనం తెలుసుకుంటే సరిపోతుంది. అది ఇక్కడ చూడండి, మనకి ప్రధానంగా వార్తల్లోకి వచ్చినటువంటి అంశం తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గుర్తింపు కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి తగిన సహాయ కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా మొన్న మే 15వ తేదీనే ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే అధికారికంగా మొదటి సమావేశం మే 17వ తేదీన జరిగింది, ఫస్ట్ మీటింగ్, ఓకేనండి. ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ పొలిటీషియన్, ఓకేనండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సలహాదారు, ప్రభుత్వ ప్రజా సంబంధాలు మరియు విద్యాశాఖ సలహాదారు అయినటువంటి కె కేశవరావు గారి నేతృత్వంలో 5 సభ్యులు, అంటే చైర్మన్ కేశవరావు, సభ్యులు 5. ఇందులో ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సభ్యులు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరావు గారు ఇంకొక సభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ గారు ఒక మెంబరు, అంతేకాకుండా రాములు నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ ఆయన ఒకరు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకుడు మోతే శోభన్ రెడ్డి, ఇలా 5 సభ్యులు చైర్మన్ కేశవరావు గారి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తొలి అధికారిక భేటీ హైదరాబాద్లోని కె కేశవరావు గారి నివాసంలో 2026వ సంవత్సరం మే 17వ తేదీన జరిగింది. ఈ కమిటీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి చిహ్నం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సార్, ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, మరి ఈ ఉద్యమకారుల గుర్తింపును 4 కేటగిరీలుగా విభజించారు. మొదటగా ఎవరిని గుర్తించాలి, 2వ కేటగిరీ ఎవరు, 3వ కేటగిరీ ఎవరు, 4వ కేటగిరీ ఎవరు అని. ఇక్కడ మొదటి కేటగిరీలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ ఉద్యమంలో అమరులైనటువంటి చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మొదటి ప్రయారిటీ వారికి, మొదటి కేటగిరీ వారు. మరి 2వ వారు వచ్చేటప్పటికి ఉద్యమంలోని గాయాలు పాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం 2వ కేటగిరీ. ఇంకా 3వ కేటగిరీ వచ్చేటప్పటికి తీవ్రంగా ఉద్యమం చేస్తూ జైలుకి వెళ్ళేటువంటి వారు, కేసులు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించడం 3వ కేటగిరీ. 4వ కేటగిరీ వచ్చి వివిధ ప్రాంతాల్లోని ఉద్యమం కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తులను 4 కేటగిరీలుగా ఇక్కడ విభజించడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ యాక్చువల్గా 2026 మే 15వ తేదీన కమిటీ ఏర్పాటైంది, మనందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ మొదటి సమావేశం మనం తీసుకున్నట్లయితే 2026వ సంవత్సరం మే 17వ తేదీన మొదటి సమావేశం జరిగింది. చూడండి, కమిటీ చైర్మన్ కె కేశవరావు, కమిటీ సభ్యులు ఇప్పుడు చెప్పాను నేను, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి. ఓకే, ఇక్కడ మొదటి సమావేశం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పాం కేటగిరీలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఉద్యమకారుల గుర్తింపులకు 4 ప్రాతిపదికలు. ఇప్పుడు నేను మీకు వారాలుగా చెప్పాను, మీరు లైవ్లో ఉండే ఆస్పిరెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ 4 కేటగిరీలు ఇక్కడ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు అత్యున్నతమైనటువంటి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మరి అమరుల తర్వాత ఉద్యమ సమయంలో వివిధ సంఘటనల్లో గాయపడిన వారికి 2వ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఉద్యమ కారణంగా జైలుకు వెళ్ళిన వారు, అరెస్ట్ అయిన వారు మరియు పోలీసు కేసులు నమోదైన వారిని 3వ కేటగిరీలో తీసుకుంటున్నారు. మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా ఉద్యమం చేసిన వారిని 4వ కేటగిరీ. సింపుల్గా మనం చెప్పాం, అమరులైన కుటుంబాలు మొదటి ప్రాధాన్యత, గాయాల పాలైనటువంటి 2వ ప్రాధాన్యత, జైలుకి వెళ్ళి కేసులు ఉన్నవారు, పోలీస్ కేసులు నమోదైన వారు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వారు వారికి 3వ ప్రాధాన్యత,
ఓకేనండి. రాష్ట్రంలోని క్రింది స్థాయిలో క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఉద్యమం చేసిన వారిని 4వ ప్రాధాన్యతగా గుర్తిస్తున్నారు. మరి వీటిని ప్రధానంగా గతంలో న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి వార్తలను తీసుకొని ఐడెంటిఫై చేయడం అనేటటువంటి జరుగుతుందని ఈ కమిటీ నిన్న ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఆల్రెడీ గతంలో మనం ఒకసారి చెప్పాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ అని. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ అని. యాక్చువల్గా మనం చెప్పుకున్నాం 2026వ సంవత్సరము మే 5వ తేదీనే ఓకేనా క్యాబినెట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. 33 నుంచి 38కి పెంచుతూ ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని. వాస్తవంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారము భారత పార్లమెంటుకు ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఓకేనండి ఈ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఓకేనా సుప్రీంకోర్టు చట్టం అంటే న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి సంబంధించినటువంటి చట్టము 1956లో రూపొందించడం జరిగింది. అంటే మొదటిసారిగా న్యాయమూర్తుల సంఖ్య పెంపు అనేది 56లోనే జరిగింది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు చట్టం 1956ను సవరిస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం మే 16న జారీ చేయడం అనేది జరిగింది. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసము, అదేవిధంగా దేశంలోని అనేక కేసులు పెండింగ్లో ఉండడంతో న్యాయమూర్తుల సంఖ్య అనేటటువంటిది పెంపు అనివార్యమైందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంతో న్యాయమూర్తుల సంఖ్య ప్రజెంట్ 1+33 ఉంటే 1+37కి చేరింది, 38 మందికి చేరింది. మరి ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ ఆర్డినెన్స్ని జారీ చేశారో ఈ ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు చట్టం 1956ను సవరిస్తూ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం మే 16న జారీ చేసింది. దీంతో జడ్జీల సంఖ్య 34 నుండి 38కి పెరుగుతుంది. తాజాగా ఆర్డినెన్స్కి సంబంధించిన బిల్లును వర్షాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. మనం చెప్పాం బిల్లు ముసాయిదాను మే 5వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించే తొలి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగింది అంటే సార్ 1956లో రూపొందించడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి చూడండి, కొన్ని ముఖ్యాంశాలు మనం ఒకసారి తీసుకున్నట్లయితే మనకు భారతదేశంలో చూడండి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1774వ సంవత్సరంలో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య 1+3 4 అండి. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. మరి ఈ కలకత్తాలో ఏర్పడిన సుప్రీంకోర్టు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము 1937లో న్యూఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదండి ఫెడరల్ కోర్టు. మరి 1937వ సంవత్సరంలో ఈ ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 1+6 అండి, 7. ఈ ఫెడరల్ కోర్టే 37 నుంచి 49 వరకు ఉంది. అంటే 50లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదండి. మరి భారత రాజ్యాంగ చట్టం 1950 ప్రకారము మన భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 26నే ఏర్పడింది. అయితే అధికారికంగా మొదటి సమావేశము 1950 జనవరి 28వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో న్యాయమూర్తుల సంఖ్య 1+7 అండి, 8. సింపుల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న అడిగేటప్పుడు మీరు ఎలా గమనించాలి అంటే ఓకేనండి, స్పెసిఫిక్గా 73 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము అని అడిగితేనే 4, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అడిగితేనే 7 మెంబర్స్. అలా కాకుండా ప్రారంభంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అంటే 8. దీన్ని 1950 ఓకేనండి చట్టం ప్రకారమే న్యాయమూర్తుల పెంపుదలకు సంబంధించి మొదటిసారిగా సవరించడం అనేటటువంటి జరిగింది. కాబట్టి 50లో చూడండి 1+7
7 కదా. ఇప్పుడు 1956 ఫస్ట్ టైం న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. ఓకేనా, 1 + 10 అండి 11. ఓకే, మరి 1960వ సంవత్సరంలో తీసుకున్నట్లయితే 1 + 13 అండి 14. 1 + 13 14. 1978లో మనం తీసుకున్నట్లయితే 1 + ఓకేనా 17 అండి 18. 1 + 17 18. 1986 మనం తీసుకున్నట్లయితే 1 ఓకేనండి 25 అండి 26. నెక్స్ట్ 2009వ సంవత్సరం తీసుకున్నట్లయితే 1 + 30 31. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. 2019వ సంవత్సరంలో తీసుకుంటే 1 + 33 అండి 34. ప్రజెంట్ ఇదే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నూతన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు ఇంప్లిమెంట్లోకి వచ్చే మనకు 2026 నుంచి కూడా ఓకేనా 1 + 37 38 అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక పదం ఉపయోగించాడు, ఆర్డినెన్స్ను జారీ చేశారు అని. యాక్చువల్గా భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సంబంధించిన అధికారం ఏంటి అంటే 123 ఆర్టికల్ అండి 123. అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తెలిపే ఆర్టికల్ 213. జనరల్గా ఇప్పుడు పార్లమెంటు సెషన్స్ జరగకముందు ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి దానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది. తరువాత ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి 6 వారాలలోపు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగంలోని 123 అధికరణ ప్రకారము పార్లమెంటు సమావేశాలు లేని సమయాలలో రాష్ట్రపతి అత్యవసరంగా కొన్ని ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చును. మరి ఈ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లను పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన 6 వారాల లోపు ఆమోదించాలి. చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన ప్రశ్న ఏంటి అంటే చూడండి, సమావేశాల ప్రారంభమైన ఎంత కాలములోపు అంటే 6 వారాలు. ఓవరాల్గా ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల వ్యవధి ఎంత, అని అడిగితే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 12 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. 7.5 నెలలు అంటే దగ్గర 222 రోజులండి. 222 డేస్ అంటాం. సేమ్ అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఏ రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సందర్భాలలో గవర్నర్ అత్యవసరముగా ఓకేనండి 213 అధికరణ ప్రకారము కొన్ని ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఓకేనండి, ఇక్కడ ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల వ్యవధి ఎంత అని అడిగితే 6 నెలలు 6 వారాలు. ఇక్కడ 6 నెలలను ఎందుకు చెప్తున్నాం? రాజ్యాంగ నిబంధనల ప్రకారము పార్లమెంటు సమావేశాలు కానీ శాసనసభ సమావేశాలు కానీ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు నిర్వహించాలి? 2 సార్లు నిర్వహించాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గరిష్ట కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు. ఈ 6 నెలలు తర్వాత ఎంత టైం ఇచ్చాడు? 6 వారాలు. కాబట్టి ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల వ్యవధి ఎంత అంటే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 222 రోజులు. ఓకేనండి, ఈ న్యాయమూర్తుల సంఖ్య పెంపుకు సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్లయితే 1956లో 11 మంది, 60లో 14 మంది, 78లో 18 మంది, 86లో 26 మంది, 2009లో 31 మంది, 2019లో 34 మంది. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయితే 38 మంది. ఓకే, ఇది ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. ఓకేనండి, అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనము మ్యాక్సిమము ఏ రోజు వార్తల్లోకి వచ్చిన సమాచారాన్ని దాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఏంటంటే కొన్ని మనకి అంటే అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండాలని ఏం లేదండి. మనం కావాలంటే ముందు రోజుది ఇంకా అంతకు ముందు రోజుది మళ్ళీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏవైతే స్టూడెంట్స్కి ఓకేనండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయో లేకపోతే ఈజీగా ఉంటాయో అలాంటి టాపిక్స్ తీసుకొని మనము డిస్కస్ చేయొచ్చు. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే కొంచెం వినడానికి కొంచెం కష్టమైన పదాలైనా సరే అయితే ఏ రోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ రోజు చెప్తే మనం ఖచ్చితంగా ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని వచ్చినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఏవైతే ఉంటాయో మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా ఎప్పుడు సమాచారాన్ని అప్పుడే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆ రోజు కొన్ని
ఓకేనండి. కష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే జనరల్ టాపిక్స్ అవి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 దేశాలు పర్యటించారు, దానికి సంబంధించిన సమాచారం అది ఓరల్గా చెప్తాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పీపీటీ రూమ్లో పెడతాం. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ అనుకోండి, మనం ఎంత టైం అయినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ప్రధానంగా మనకు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఓపిక అనేటటువంటిది ఉండాలండి. ఓకేనా? అది ఏ టాపిక్ అయినా సరే, మనం ఉన్నదే ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటున్నాం. ఆ రోజు సమాచారం, అదే ఇన్ఫర్మేషన్ అదే రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మనం ఈరోజు కష్టంగా ఉన్నాయా లేకపోతే ఈజీగా ఉన్నాయా అనేది కాకుండా మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఓకేనండి. మరి రేపటి లైవ్ సెషన్లో మరికొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్తో కలుసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ.